మోసం మొన్న నేను సర్వే చేయించాను అంటే పాత్రికేయ మిత్రులు కూడా చెప్తాను కొన్ని విషయాలు. తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయిందంటే 26% మంది తెలుగుదేశం వాళ్ళు అంతర్గత కలహాల వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని చెప్పారు. 8,900 శాంపిల్స్ తీయించాను. 8,900 శాంపిల్స్ ప్రతి వార్డులో తీయించాను, ప్రతి గ్రామంలో తీయించాను, ప్రతి దగ్గర కావలి నియోజకవర్గంలో తీయిస్తే 29% మనం ఓడిపోయింది. ఎంతలంటే కేవలం 6-7% తేడాతో ఓడిపోతే 29% వల్ల జరిగినటువంటి నష్టం అంతర్గత విభేదాలు దయవుంచి గమనించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చాలా మంది అంటుంటారు నన్ను, మీకు అప్పుడే చెప్పాను మస్తాను, కావల్లో ఒకసారి ఆదరిస్తే రెండోసారి ఆదరించరు. నువ్వు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నీ చేతుల్లో ఉంది, దాన్ని నువ్వు పోటీ చేయని చెప్పి స్వయాన నా తమ్ముడు బీద రవిచంద్రయ్య చెప్పాడు. ఒక సంగతి ఎందుకు కానీ నేను ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుకోవాలనే మనస్తత్వం నాకు, ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుకోవాలని మనస్తత్వం నాకు. కాబట్టి నేను 2004లో పోటీ చేసి ఓడిపోయాను. అయినా కూడా నేను నియోజకవర్గం వదల, అక్కడి నుంచి ఇంకా ఉధృతం చేశాను. నా ట్రస్ట్ ద్వారా సేవలు కానీ 5 సంవత్సరాలు కలిపెట్టుకోలేదు. కాబట్టి ఆ రోజు అల్లూరు నియోజకవర్గం లేకుండా కావలి నియోజకవర్గం 2009 ఇచ్చినా కూడా అత్యధికంగా మీ మెజారిటీతో మీ అందరి ఆదరణ గెలవగలిగాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆ గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ ఓడిపోయేటువంటి చింత లేకుండా మన గత 4 సంవత్సరాలుగా 171 కోట్ల రూపాయల పింఛన్ ఇచ్చింది. నేను లెక్కలు తీసుకొచ్చినాను కానీ టైం లేకుండా 171 కోట్లు పింఛన్ ఈ కావలి నియోజకవర్గం ఇచ్చాం. శ్రీమతి అలైక్య గారు, ఆయన వాళ్ళ నాన్న కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, అయినా కూడా అమ్మ నీకు తెలుగుదేశం పార్టీలో న్యాయం జరిగితే ఇవన్నీ కూడా మోసపూరిత పార్టీలు రామ్మా నీకు న్యాయం చేస్తుంటే ఆయన 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ నాయకులు కానీ ఈ రోజు వరకు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లైన్ గా అమ్మాయికి ఈరోజు మనందరం కూడా చేయూతనిస్తున్నాం. కాబట్టి ఈరోజు కావలి పట్టణంలో అత్యధికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు డిఎం ఛానల్ కోసం కూడా 2 రోజుల క్రితం అది మన ఎస్సీ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు కావలి రూరల్ మండలంలో కానీ దైదత్తి మండలంలో కానీ గోగులు మండలంలో ఎక్కువ ఎదుగుబడినటువంటి మండలాలు, వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరానికి వర్షం వచ్చినా రాకపోయినా కూడా సోమశిల జలాల ద్వారా, సోమశిల జలాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, కృష్ణా జలాన్ని చిత్తూరు దాకా తీసుకోపోవాలంటే మన కన్నా మీదే తీసుకోపోవాలా, మన సోమశిలలో మన నీటి మట్టం పెరగతి. కాబట్టి ప్రతి రైతు కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి పంట పండించుకొని సంతోషంగా ఉండే రోజు మనకు రాబోతుంది.